నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నటశేఖర కృష్ణ నటించినటువంటి హేమ హేమీలు 1979 సంవత్సరంలో రిలీజ్ అయి అద్భుత విజయాన్ని సాధించింది. దేవదాసు గొడవలు ఇద్దరి మధ్య ఉన్నా కూడా అవన్నీ పరిష్కరించుకొని ఈ సినిమాలో కలిసి నటించడం ఆ రోజు ఇరువురి అభిమానులకి కూడా ఒక సంతోషకరమైన విషయంగా మనం ఇప్పటికీ కూడా భావిస్తూ ఉంటాం. ఇందులో చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా మీరు ఆసంతా వినండి, మీ అభిప్రాయాలు తెలియచేయండి. విజయమల దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించడం ఈ సినిమాలోనే ప్రప్రథమం. ఇందులో ఆయన సైకిల్ తొక్కుతూ వెళ్ళేటువంటి సన్నివేశం, తర్వాత కారులో వెళ్ళేటువంటి సన్నివేశాలు సుమారుగా ఒకే రోజున ఒక 8 దృశ్యాలని ఆవిడ చిత్రీకరించారు. చిత్రీకరించేప్పటికీ జనగా ఏ దర్శకుడైనా 3-4 దృశ్యాలు దాంతో అక్కడ అయిపోతుంది ఆ రోజుకి. కానీ 7-8 దృశ్యాల వరకు వెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం. నాగేశ్వరరావుకి డౌట్ వచ్చింది. విజయమ్మలతోనే డైరెక్ట్గా అడిగేశారు, ఇందులో రీల్ ఉందా అని కెమెరాని చూపిస్తూ అడిగారు. దాంతో ఆవిడ నవ్వి, నా స్టైల్ అలాగే ఉంటుందండి, చాలా స్పీడ్గా సినిమా తీస్తాను, మీకు 1 గంటలో రెషెస్ చూపిస్తానని చెప్పి గంట తర్వాత ల్యాబ్లో ప్రాసెస్ అయినటువంటి రెషెస్ ఆయనకు చూపించారు. చూసి ఆయన కూడా సంభ్రమాచారానికి లోనయ్యారు. ఎక్కడ క్వాలిటీలో కూడా ఏమాత్రం రాజీ పడకుండా ఆవిడ చేసినటువంటి విధానం, అలాగే తెర మీద వచ్చినటువంటి అన్ని దృశ్యాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇదే కాంప్లిమెంటు ఆయన ఇవ్వటం జరిగింది. ఇస్తూ తను కూడా ఒక మాట చెప్పారు. అదేంటంటే, నేను మీకు పూర్తిగా అవైలబిలిటీలో ఉంటాను, నా నుంచి మీకు పూర్తి సహకారం ఉంటుంది. మీకు ఏదైనా సరే నేను చేసే దాంట్లో ఏమాత్రం క్లారిటీ తగ్గినా, నటనలో ఏమాత్రం డీవియేషన్ కనిపించినా నాకు చెప్తే మళ్ళీ ఇంకో టేక్ నేను చేస్తాను. తొందరపడి మాత్రం సినిమా తీసి క్వాలిటీ దెబ్బతినేలాగా చేసుకోవద్దు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పడంతో ఆయన మంచితనానికి, బోళాతనానికి విజయనిమ్మలు కూడా చాలా ఆశ్చర్యచకితులయ్యారు. అయితే ఈ మాట అన్న 2వ రోజునే అంతాల శిల్పం కదిలింది నీళ్ళు అనేటువంటి ఒక సాంగు జరీనా వహాబ్తో తీయడం జరిగింది. ఈ సినిమాకి నృత్య దర్శకుడు శ్రీనివాస్, ఈయన సీను అని చెప్పిన కూడా అంటూ ఉంటారు. హీరాలాల్ మాస్టర్ దగ్గర ఈయన అసిస్టెంట్గా పనిచేసి తర్వాత డ్యాన్స్ డైరెక్టర్ అయ్యారు. మంచి క్యాలిబర్ ఉన్నటువంటి వ్యక్తి. డ్యాన్స్ కంపోజింగ్ అయిపోయింది, పాట చిత్రీకరణ అయిపోయింది, మొత్తం అంతా షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన సోఫాలో రిలాక్స్ అయ్యారు అక్కినేని. అదే ఇంకా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోదాం అనేటువంటి టైం కూడా దగ్గర పడుతోంది. సరే మరి వెళ్ళొద్దాం అనుకున్న టైంలో ఆయనలో ఎందుకో విజయమ్మల ఫేస్లో, అలాగే నృత్య దర్శకుడి ఫేస్లో తెలియని ఆందోళన చూశారు. ఏంటి వెళ్ళిపోతున్నాను నేను, మీరు ఎందుకు ఆందోళన పడుతున్నారు, ఎనీథింగ్ రాంగ్ అని చెప్పి అడిగారు. దాంతో కొంచెం తటపటాయిస్తూనే విజయమ్మల చెప్పారు, ఏం లేదండి, ఇంతక డ్యాన్స్ కంపోజింగ్ శ్రీనివాస్ చేశారు, అలాగే మీ డ్యాన్సు స్టెప్స్ అన్నీ కూడా బాగున్నాయి, వాటిని ఓకే కూడా చేశారు, కానీ ఎందుకో ఆయనకి మళ్ళీ డౌట్ వచ్చింది, ఈ సాంగ్ పూర్తిగా అంత బాగా రాలేదేమో అని ఇప్పుడు నాతో చెప్పారు, మీరేమో వెళ్ళిపోయే టైం అయిపోయింది, మరి ఈ విషయం నేను మీతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని ఆయన చెప్పడంతో ఆయన వెంటనే లేదు లేదు, నేను ఇప్పుడు కాకపోతే ఇంకో 2 గంటల తర్వాత ఇంటికి వెళ్తాను, అందులో నష్టమేముంది, మనం టేక్ చేద్దామని చెప్పేసి వెంటనే అన్నపూర్ణ స్టూడియోలోకి ఫ్లోర్లోకి వెళ్ళారు. జరీనా వహాబ్ కూడా కోఆపరేట్ చేశారు. ఇద్దరు మళ్ళీ డ్యాన్స్ కంపోజింగ్ చేసిన రీతిలో స్టెప్స్ వేయటం జరిగింది. ఆ పాటని చివరికి ఓకే చేశారు. మనం ఈరోజు సినిమాలో ఈ పాటనే చూస్తున్నాం. అద్భుతంగా ఉంటుంది ఈ సాంగ్. అంటే అంత పెద్ద హీరో అయినప్పటికీ కూడా బాగా రాలేదేమో అన్న డౌటు దర్శకురాలకి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని వెంటనే ఆయన రెక్టిఫై చేసుకొని మళ్ళీ వెళ్ళే టైంలో కూడా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆయన చేయటం అనేటువంటి ఒక గొప్ప మనసు ఉంది అని చెప్పి విజయమ్మలే అంగీకరించడం, సూపర్ స్టార్ కృష్ణ కూడా ఆయన మంచితనానికి ఆశ్చర్యం పొందటం నిజంగా చాలా గొప్ప విషయం. ఇది చాలా అరుదుగా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
ఇలాగ నిర్మాతల మనిషి అక్కినేని నాగేశ్వరరావు. అప్పటికి ఆయన బైపాస్ సర్జరీ చేయించుకొని ఉన్నారు. దాదాపుగా ఆ సర్జరీ జరిగి అప్పటికి 5 సంవత్సరాలు మాత్రమే అయింది. లండన్లో డెంటల్ కూలీ అని చెప్పేసి ఆయన సర్జరీ చేశారు. అయితే ఇక్కడ మరొక అవరోధం కూడా వచ్చింది. మరి నటశేఖరుడు, నట సామ్రాటు, అలాగే కైకాల సత్యనారాయణ కలిసి ముగ్గురు కలిసి చార్మినార్ దగ్గర ఒక పాట చిత్రీకరణ చేయాలి. చార్మినార్ కాడ మోగింది డోలు దెబ్బ అని చెప్పేసి ఒక పాట ఉంది కదా, ఆ పాట. చార్మినార్ అనేప్పటికే బహుశా ఇప్పటికీ చాలా రద్దీ అయినటువంటి ప్రాంతం. 1979 సంవత్సరంలో కూడా ఇక్కడ విపరీతమైనటువంటి రష్ ఉంటుంది. అప్పటికి గవర్నమెంట్తోనూ ముఖ్యమైనటువంటి అధికారులతోనూ సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడి అనుమతులు తీసుకురావడం జరిగింది. అనుమతుల ప్రకారం మార్నింగ్ 7 o'clockకి షూటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 వరకు కూడా షూటింగ్ చేసుకోవచ్చు. కానీ 3 తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ప్యాకప్ చేసుకోవాలి. ఇది అక్కడ ఉన్నటువంటి అనుమతులు. అయితే ఇక్కడ ప్రధాన అవరోధం ఏంటంటే జన సమ్మర్దం, విపరీతమైనటువంటి క్రౌడు, పైగా విపరీతమైనటువంటి ఎండ. అటువంటి ప్రాంతాల్లో షెల్టర్ తీసుకోవడానికి వేరే అవకాశం లేదు. స్టూడియో అంటే ఏసీ రూమ్స్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు. కానీ అక్కడ ఆ టేక్ తీసుకున్న తర్వాత ఎక్కడ రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు. పైగా ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది అక్కినేని నాగేశ్వరరావుకి. ఎలాగని ఆ రోజు రాత్రి ఆయన లండన్లో ఉన్నటువంటి డెంటల్ కూలి హార్ట్ సర్జన్కి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన నో అని చెప్పారు. ఎందుకంటే మీరు ఎక్కడైనా ఇండోర్లో చేయండి, కానీ అవుట్డోర్లో అంత జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతాల్లో మీరు షూటింగ్ చేయడం మంచిది కాదు. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గచ్చు. పైగా అంత రష్లో కూడా అంత ఎండలో మీరు చేయడం మంచిది కాదు, వద్దు అని చెప్పి డెంటల్ కూలి ప్రత్యేకంగా చెప్పినా కూడా ఆయన ఆ షూటింగ్కి అటెండ్ అయ్యారు. ఈ విషయం విజయనిర్మలకి తెలిసింది, సూపర్ స్టార్ కృష్ణ కూడా తెలిసింది. వాళ్ళిద్దరు కూడా చాలా ఆశ్చర్యపోయారు. అంటే షూటింగు, ఏకాగ్రత, ఒక కమిట్మెంటు, ఎవరైతే దాన్ని నిర్వహించాలనేటువంటి తాపత్రయం ఉంటుందో ఆ మనిషి చాలా ఎత్తుకు ఎదుగుతారు. ఎంత ఎత్తు కదంటే ఎవరెస్ట్ శిఖరం అంతా. మరి ఆయనలా వచ్చినప్పుడు మనం కూడా ఏదో చేయాలి కదా, నాకు బాధ్యత ఇద్దరు కూడా తీసుకున్నారు. మార్నింగ్ 7 o'clockకి షూటింగ్ని ప్రారంభించారు. 10 కల్లా ఆ సాంగ్ పూర్తయిపోయింది. అక్కినేని నాగేశ్వరరావు ఆశ్చర్యపోయారు. మధ్యాహ్నం వరకు ఉన్నటువంటి సాంగ్ని 3 గంటల్లో చిత్రీకరించారు. కానీ అప్పటికే ఆయనకి విజయనిర్మల టేకింగ్ మీద ఒక నమ్మకం వచ్చింది. వాడి స్పీడు, వాడి క్వాలిటీ, అలాగే నృత్య దర్శకుడు సీన్ మీద ఉన్న నమ్మకం, ఇవన్నీ కూడా ఆయన ఓకే అని చెప్పి అనుకునే రీతిలో జరిగాయి. ఈ సినిమా పాట మీరు చూడండి, ఎప్పటికీ కూడా ఎవరికైనా సూపర్ డూపర్ హిట్ సాంగ్గా ఉంటుంది. ఎక్కడో కూడా 3 గంటల్లో ఈ పాట తీసినట్టుగా ఉండదు. ఈ రోజుల్లో ఒక పాట తీయాలి అంటే 25 రోజులు 30 రోజులు దర్శకులు టైం తీసుకుంటున్నారు. ఆ రోజుల్లో విజయనిర్మల కేవలం 3 గంటల వ్యవధిలో ఈ పాటను తీయటం ఒక అద్భుతం, ఒక రికార్డు అని కూడా మనం చెప్పుకోవచ్చు. పైగా అంత టైంలో కూడా అద్భుతంగా సింగిల్ షాట్లో ఓకే చేసినటువంటి నట సామ్రాట్, నటశేఖరుడు, కైకాల, ఈ ముగ్గురిని కూడా మనం మర్చిపోలేం. అంత గొప్ప నటులు కాబట్టే వాళ్ళ సింగిల్ టేక్లోనే ఆ డ్యాన్స్ మూమెంట్స్ని క్యాచ్ చేసి వాళ్ళ అద్భుతమైన నటన చేయగలిగారు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కెరీర్లో 2 యాక్షన్ సన్నివేశాలు సినిమాలు చేశారు. అది ఒకటి దొరబాబు, రెండోది హేమహేమీలు. రెడ్ లైన్ కింద ఆయన చేసినటువంటి యాక్షన్ అద్భుతమైతే మరొక పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ అదరగొట్టేస్తారు. ఇద్దరు జోడీగా నటించినటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో ఒక విజయ దుదుంబి మోగించింది. అయితే ఒక పాట ఆయన తక్కువ చేసినా, ఒక సూటు తక్కువ వేసినా కూడా, కృష్ణ అభిమానులు నిరసన వ్యక్తం చేసినా కూడా కృష్ణ మీద ఉన్నటువంటి అభిమానం, అలాగే నరసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చూపిన డెడికేషన్ వాళ్ళని తన్మయత్వంలో చేర్చి అభిమానులందరూ కూడా ఏకమై
ఈ సినిమాని ఏకతాటిపై చూసినటువంటి విధానం ఆ రోజు అందరినీ కూడా ఆశ్చర్యం పొందేలా చేసింది. ఈ సినిమాతోనే వాళ్ళ అనుబంధం, ఆప్యాయత మరింత దృఢపడింది. అలాగే చివరి వరకు కూడా అనుబంధం అలాగే కొనసాగింది కూడా. అయితే ఈ సినిమా క్లైమాక్స్ గురించి మనం చెప్పుకోవాలి. ఈ సినిమా క్లైమాక్స్ నభూతో నా భవిష్యత్తే. బహుశా 1979 సంవత్సరంలో ఇలాంటి క్లైమాక్స్ తీయటం అనేది చాలా గొప్ప విషయం. అది ఆ క్లైమాక్స్లో హెలికాప్టర్ని వాడటం, అలాగే ట్రైన్ ఎపిసోడ్. బీబీ నగర్ నుంచి మీకు నడికుడికి ఉండేటువంటి మార్గం లైన్ వాళ్ళు తీసుకున్నారు. చల్లపల్లి వరకు కూడా ట్రాక్ని పూర్తిగా వాళ్ళ రెంటల్ పే చేసి తీసుకోవడం జరిగింది. ఆ రోజుల్లో ఈ ట్రాక్ని ఖాళీగా ఉంచారు 10 రోజుల పాటు. 10 రోజుల పాటు క్లైమాక్స్ ఫైట్ను ఇక్కడే చిత్రీకరించడం, ఈ ట్రైన్ మీదే చిత్రీకరించడం కూడా ఒళ్ళు గగురుపాటు కలిగించేటువంటి అంశం. నరసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హెలికాప్టర్ మీద నుంచి ట్రైన్ మీదకి దిగేటువంటి సన్నివేశాలు ఒళ్ళు గగురుపాటుని కలుగు చేస్తాయి. ఈ రోజులో మనకి హెలికాప్టర్ని అద్దెకి తీసుకోవటం, ట్రైన్ని అద్దెకి తీసుకోవడం కూడా పెద్ద కష్టతరం ఏం కాదు. కానీ 1979 సంవత్సరంలో ఈ రెండింటిని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్స్ తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్స్ తీసుకోవాలి. అలాగే ఆ రోజుల్లో మన తెలుగు బడ్జెట్ కూడా చాలా లిమిటెడ్గా ఉండేది. ఆ బడ్జెట్ దాటకుండా కూడా చూసుకుంటూ సినిమాని తీయాలి. కానీ విజయమల దర్శకత్వంలో మరి ఇవేమీ కేర్ చేయకుండా ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదని వ్యయ ప్రయాసకు లోనే ఈ సినిమాని తీయటం జరిగింది. క్లైమాక్స్ ఫైట్ 10 రోజుల పాటు ఏకధాటిగా షెడ్యూల్లో చిత్రీకరించారు. సూపర్ స్టార్ కృష్ణ చేసినటువంటి ఫైట్స్ థ్రిల్లింగ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం నరసామ్రాట్ కూడా ఫైటింగ్స్లో విజృంభించారు, అభిమానుల్ని కేరింతలు కొట్టించారు. ఇద్దరి నటన చాలా అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ అదిరిపోతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ క్లైమాక్స్ అందరినీ కూడా ఒక రకంగా ఆనంద డోలికల్లో ముంచెత్తింది. హేమీలు సూపర్ డూపర్ హిట్ అయి విజయ్ సంకేతానికి ప్రత్యేకగా నిలిచింది. ఇద్దరు అగ్ర హీరోలు సమవిజయులుగా హేమీలుగా నటించి తెలుగు సినిమాని మరొక స్థాయికి తీసుకెళ్లటం ఎప్పటికీ కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే కాదు, ఆనందించదగ్గటువంటి విషయం. కాబట్టి సూపర్ స్టార్ కృష్ణకి, నరసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకి ఇద్దరికి మధ్య అనుబంధం ఒక చిన్న విభేదాలు వచ్చినా కూడా వాటిని పరిష్కరించుకొని ముందుకెళ్లారు. ఇందుకే అసలైన విషయం ఏంటంటే తేనె మనసు సినిమాలో హీరోగా సెలెక్ట్ చేసింది కూడా వన్ ఆఫ్ ద జ్యూరీ మెంబర్ అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావు, దుక్కుపాటి మధుసూదన్ రావు, కె విశ్వనాథ్, మహానటి సావిత్రి, ఆదుర్తి సుబ్బారావు. వీళ్ళందరూ ఓటు వేయబట్టే ఆ రోజు ఆ సినిమాలో హీరో కృష్ణ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ విధంగా వీళ్ళ అనుబంధం ఒక విధంగా స్టార్టింగ్ నుంచి కూడా ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్లారు వీళ్ళ ప్రేమతో, అభిమానంతో. ఏదేమైనా ఈ షూటింగ్ ముచ్చట్లు మీకు అందరికీ నచ్చాయి కదా. మీ కామెంట్స్ రూపంలో ఇవన్నీ తెలియచేయండి. మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.